ఓం శ్రీమాత్రే నమః. గత ఎపిసోడ్ పార్ట్ 1లో ఆత్మ విచారణ గురించి మనం ముచ్చటించుకున్నాం. దానిలో మరి కంటిన్యూ భాగం రెండవ భాగం ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఆత్మ విచారణ అనేది ఏం లేదు. మనిషి ఏదైతే తాను చేయవలసిన కర్మలను తూచా తప్పక చేయడానికి అర్హత సాధించి ఉండాలి. ఎలాగైతే ఇందాక పండితుడు అన్నీ నాకు తెలుసు, అయ్యో నువ్వు ఒక రైతును పట్టుకొని గజయితగాడిని పట్టుకొని నీకేమీ తెలియదు అనే జీవితం వ్యర్థమన్నాడు. కానీ కేవలం ఉంటే సరిపోదు, విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞత లేకపోవటం వల్ల వాడికి ఈత రాకుండా ఇక్కడ మునిగిపోయాడు, ఈత వచ్చి బయటపడ్డాడు. మనిషికి విజ్ఞతను కలిగించే సాధనాలు ఆత్మ విచారణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది దీనిలో ఉండే ముఖ్య ఉద్దేశం. అందుకని ఇప్పుడు మనం ఆత్మ విచారణ రెండవ భాగంలోకి వెళుతున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శీలము లేని మనిషి అంటే ఏంది? మంచి నడవడిక మనిషికి ఉండాలి. ఎవరైనా కోరుకుంటాం కదా. అప్పుడప్పుడు అది జారిపోకూడదు. ఒక్కసారిగా జారిపోయినా వీడు ఇట్టివాడు అటివాడు అంటాం. మేము చాలా కాలం బుద్ధిగా ఉన్నాము, ఈ ఒక్కసారి అలా జరిగిపోయిందంటే కుదురుతుందా? ఈ సమాజంలో చాలామంది మధ్య మెలిగేటప్పుడు మనం ఈ కలియుగంలో బ్రతకలేము, అంత అవినీతి అక్రమంగా ఉంది, న్యాయంగా ఉందామన్నా ఉండనీయడం లేదు. కాబట్టి నేను కూడా ఇక తప్పదు, అవినీతి మార్గంలో పోతాను, నాకు ఆ రకమైన ఒత్తిడులు ఉన్నాయి. కొంతమంది చెప్తుంటారు అట్లా. ఎందుకని? ఏమయ్యా నువ్వు లంచం తీసుకుంటున్నావట, ఎందుకు? అది మహాపాపం కదా, మనం తీసుకోవచ్చా, మనం చదువుకున్నావు అంత అది ఇది అని అనుకోండి. ఏం చేయమంటావయ్యా, కలికాలం. మరి నేను తీసుకోకపోతే వాళ్ళు ఊరుకోవట్లేదు, ఒత్తిడి పెడుతున్నారు. మరి ఒత్తిడి కోసమైనా నేను తీసుకోవాలి కదా, అవినీతి చేయాలి కదా అనుకుంటే అది అసంబద్ధం అంటారు. ప్రయత్నం చేయండి. మన శీలాన్ని మన ధర్మాచరణను కొనసాగించేటప్పుడు వీలైనంతగా చేయాలి. ప్రాణం పోయినా పర్వాలేదు అని దానికి ఏదో ఉపాయం వస్తుంది, తప్పకుండా ఉండగలుగుతాం. అవినీతి పరుల మధ్యలో మనం ఒక్కళ్ళం కూడా నీతిగా ఉండగలము. ప్రయత్నం చెయ్యకుండా అలానే చేస్తామా ఉండగలమా అని అనుకోకూడదు. ఒక్కోసారి నీతికి నిలబడితే కొంత నష్టము వస్తుంది, కొంత కష్టము వస్తుంది, కాదంటలేదు. దానిని మనం భరించగలిగి ఉండాలి కదా. మంచి జరగాలంటే తప్పదు కదా. తరువాత వీడింతేలే అని వాళ్ళే వదిలేస్తారు. ప్రయత్నం చేసి చూస్తారు, నీకు నీవుగా ఉండగలిగితే నీ జోలికి రాదు. అలా కాకుండా ఏమాత్రం నువ్వు లొంగుతావేమో అని ప్రయత్నం చేసి వచ్చేవే ఇవన్నీ కూడా. అందుకని మనం అట్లాంటి వాటికి లొంగకుండా ఉండగలిగితే కొన్ని రోజులకు వాళ్ళే వదిలేస్తారు నీ స్వభావాన్ని తెలుసుకొని. కానీ అవకాశం మనం ఇవ్వగలిగి ఉండాలి. మరి ఒకవేళ మనం కనుక నిజాయితీగా ఉండదలుచుకుంటే ఎట్టి కష్టాలు వచ్చినా అసలు ఆ మార్గాన్ని నుంచి ఒక్కడు కూడా వెనక వేయకూడదు. ఇది శీలము, ధర్మాచరణ అని పిలువబడుతుంది. ప్రతి మనిషికి ఇది ఉండాలి. స్త్రీలలో పాతివ్రత్యాన్ని ఒకే భర్తతో ఉండడం అనే దానినే శీలము అంటారు. ఒక దేశంలో దేశభక్తుడిగా ఆ దేశ గౌరవాన్ని మర్యాదను కాపాడుతూ ఈ దేశం యొక్క రహస్యాల్ని ఇతర దేశాలకు చెప్పకుండా ఉండడం కూడా శీలమే. ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు డబ్బుకు ఆశపడి మన యొక్క దేశ రహస్యాల్ని విదేశీయులకి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి శీలం లేదు. కారణం వాళ్ళకి శీలం కన్నా ప్రధానంగా దాని ద్వారా పొందగలిగేటువంటి ధనము మీద ఉండే వ్యామోహం ఎక్కువైపోయింది. కనుక వాళ్ళు ఇది తప్పు అని తెలిసినా సరే దాన్ని చేస్తూనే ఉంటారు. అందుకని అది మనం చూడాలి. ఇక వినయము లేని విద్యార్థి. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా మనిషికి ఉండవలసింది వినయం కదా.
ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుంది? విద్య నుంచి వస్తుంది. వినయం ఉంటే ఏం లాభం? దానివల్ల ఒక్కొక్క ఆర్డర్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే భర్తృహరి సుభాషితంలో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు అసలు? విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం. చూడండి ఎంత ఆర్డరు. అయ్యా నువ్వు విద్యను నేర్చుకోవాలంటే నేర్చుకున్నావు అనుకో, నీకు వినయం తప్పకుండా ఉండాలి. వినయం కనుక ఉన్నట్లయితే అర్హతను సాధిస్తావు, పాత్రతాం లేదా ఒక ఉద్యోగాన్ని సాధిస్తావు. పాత్రత్వాత్ ఆ ఉద్యోగము ఆ అధికారం నుండి ధనమాప్నోతి ధనం సంపాదిస్తావు. ధనాత్ ధర్మం ధనం నుంచి నువ్వు ధర్మం చేయడానికి అవకాశం వస్తుంది. తతః ఆ ధర్మం ద్వారా సుఖం మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు మనం దానం చేయాలంటే ఏమి ఉండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే కదా ధర్మం చేస్తాం. ఆ డబ్బు రావడానికి మార్గాలు ఇలా వినయముతో కూడిన విద్య, సపాత్రతో కూడినటువంటి అధికారము, ధర్మబద్ధమైనటువంటి ధనము, ఆ ధనాన్ని ధర్మబద్ధంగా దానం చేయడం, ఇలా చేస్తేనే సుఖం వస్తుంది. శాశ్వతమైన సుఖం అనే ఒక ఆర్డర్ ఇచ్చాడు. విద్యను అర్జించేవాడు విద్యార్థి. ఆత్మ విద్యని బ్రహ్మ విద్యని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వినయం అనేది శిష్యునికి ఉండాలి. గురువెడల శిష్యునికి వినయ విధేయత తప్పకుండా ఉండాలి. గురు శుశ్రూషలు చేయాలి. గురువు చెప్పినప్పుడే వినాలి. గురువుని విద్యను చెప్పమని తొందర పెట్టకూడదు. గురువు ఎంతకాలం వేచి ఉండమంటే అంతకాలం ఓర్పుతో వేచి ఉండాలి. గురువు కొందరు శిష్యులకు 5 లేక 6 సంవత్సరాల విద్య నేర్పకుండా సేవ చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో పరమార్థం ఉంది. వారిలో అహంకారము ఎక్కువగా ఉంటుంది, ధ్యాస భావన లేదు, వినయ విధేయతలు లేదు. అతనిలో తమో రజోగుణాలు పోగొట్టాలి, సంస్కారానుభవాలు పోగొట్టాలి, పూర్వ జీవితంలో ఉన్నటువంటి పదవి, ఆ పదవిలో నేనున్నాననే అహంకారం అనేది పోవాలి. నేను ఒక పెద్ద ఇంజనీరుగా చేసి ఒక రైతుగా ఉన్న గురువు దగ్గర చేరినప్పుడు ఏ పదవినైతే అనుభవించానో ఆ పదవికి సంబంధించిన అహంకారాన్ని గురువు యొక్క పాదాల ముందు పెట్టగలగాలి. అది వినయం. వినయం లేని విద్యార్థి పనికిరాడు. మళ్ళా సభ్యులను మెప్పించని ఉపన్యాసం. కొంతమంది మైక్ పట్టుకుంటే మాట్లాడుతుంటారు, చక్కగా మాట్లాడతారు. ఎందుకని? అది వాళ్ళేదో మాట్లాడుతున్నారు అంతే. ఒకదాని పొంతం ఉండదు. 2 నిమిషాలు ముగిస్తానంటాడు. 2 కాదు, 5 అయింది, 10 అయింది, 15 నిమిషాలు అయింది, అరగంట అయింది, వదలరు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు అసలు? మైకాసురులు అంటారు. అంటే మైక్ పట్టుకుంటే వదలరు. సరే, ఏదైనా ఆకర్షణీయంగా ఉంటుందా? ఉండదు. ఎక్కడికెక్కడికో వెళ్తారు. స్వాతంత్ర దినోత్సవం మీద ఉపన్యాసం ఇమ్మంటే ఆయన దీపావళి, దసరాల గురించి, సంక్రాంతి గురించి గొప్ప చెబుతాడు. అసలు ఉండదు మ్యాటరు. ఎందుకని? ఆయనకు అసలు తెలుసు స్వాతంత్రం అంటే. ఆయన తెలిసింది ఏంటి? దీపావళికి టపాకాయలు కలుపుతారు, సంక్రాంతికి ఏదో భోగి పళ్ళు వాళ్ళ అమ్మాయిలకు పోస్తారు. ఇవన్నీ చూశాడు కాబట్టి అది చెప్తున్నాడు. స్వాతంత్రం గురించి ఎప్పుడైనా ఆలోచించుంటే కదా. అలా ఆలోచించేవాడు దేశభక్తుడు. దేశభక్తుడు అయితే అవినీతికి పాల్పడ్డు కదా. అవినీతి పాల్పడ్డా అంటే ఇవన్నీ లేదని అర్థం. గురు పౌర్ణమికి ఉపన్యాసం చెప్పాం, కొంతమంది పిలిచాం అనుకుందాం. కొంతమంది శిష్యులకు ఎలా కావాలో ఏం కావాలో చక్కగా అందించగలిగారు. కొంతమంది వారు చెప్పేది అర్థం కాకపోయినా సరే మధ్యలో ఆపమంటే ఆపకుండా చెబుతూనే ఉన్నారు. సభ్యులను మెప్పించలేకపోయారు. మంచి సబ్జెక్టు తీసుకున్నా కానీ సభ్యులను మెప్పించే విధంగా చెప్పలేకపోయారు. వారి వరకు వారు బాగానే చెప్పారు కానీ ఇతరులకు ఉపయోగపడలేదు. అటువంటప్పుడు ఉపన్యాసం చెప్పడం మానేయాలి. పరనింద, ఆత్మస్తుతి అసలు ఉండకూడదు. అందుకనే ఉపన్యాసాల్లో ఈ మధ్య ఒక మహానుభావుడు చెప్పాడు, అయ్యా ఉపన్యాసానికి ప్రిపేర్ అయ్యానని. ఏముందయ్యా ఉపన్యాసం అంటే అన్నాడు. ఏందన్నాడు? స్వపర పప అన్నాడు. అంటే ఏందన్నాడు? ఏముంది? ఆడు వెళ్ళాను, సోడబ్బా నా గురించి నేను చెప్పుకుంటాను, పరడబ్బా వాడి గురించి చెబుతాను, పరస్పర డబ్బా వాడు నా గురించి నేను ఆడి గురించి. ఇంతే కదా ఉపన్యాసం అంటే, ఇంకేముందా అన్నాడు. అంటే సోడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. చూడండి అయిపోయింది. కనుక ఉపన్యాసంలో సభ్యులు ఏ రకంగా చెబితే స్వీకరిస్తారో దానికి అనుగుణంగా మనం చెప్పాలి.
దానికి అందుకే షడ్విధ లింగాలు ఉన్నాయి. ఉపక్రమణ, ఉపసంహరణం, దాని తరువాత సబ్జెక్టు గురించి చెప్పదలుచుకున్నటువంటి విషయము, తరువాత మూడోది ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి గొప్పతనము, అపూర్వత, నాలుగవది అపూర్వత తెలిసిన తరువాత మొదట్లో చెప్పగానే వారు సరిగ్గా విని ఉండరు. ఆ గొప్పతనం తెలిసిన తరువాత గొప్పదైన బ్రహ్మ విషయం తెలుసుకుంటే నాకేం ప్రయోజనం అంటాడు. మరి అనుబంధం చతుష్టయం ఒకటి ఉంది. బ్రహ్మ విషయం గొప్పదే కానీ నీకు నాకేం సంబంధం ఉంది, నీకు సంబంధం ఉంది, నీకు లాభం ఉంది, నీకు మోక్షం వస్తుంది, జన్మరాహిత్యం అవుతుంది, పునర్జన్మ ఉండదు, సంసార బంధం ఉండదు, విముక్తి కలుగుతుంది, ఆనందంగా ఉంటావు, సచ్చిదానందంగా ఉంటావు, శాశ్వతంగా ఉంటావని నీకు సంబంధం ఉంది, నువ్వు అదే అయి ఉన్నావు, తత్వమసి, అజ్ఞానం పోతే చాలు, నీకు ఆ ప్రయోజనం ఉంది అన్న విషయాన్ని సంబంధము ప్రయోజనము మూడు ముందే చెప్పాలి, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే వాడు తత్వమసి అంటాడు. తరువాత ఎవరికి చెప్పాలి? అధికారికి చెప్పాలి. ఎవడా అధికారి? సాధనా చతుష్టయ సంపత్తి ఉన్నప్పుడే అధికారి. అసలు ఏమిటది? నిత్య అంటే నిత్య అనిత్య వస్తు వివేకము. ఈ ద్వంద్వాలలో ఉన్న ప్రపంచంలో పరిశీలించేవాడు, తన యందు తన శరీరమందు ప్రపంచమందు పరిశీలించేవాడు, అనిత్యమైనటువంటి వస్తువుల మీద ఆశ పెంచుకునేటువంటి వాడు, నిత్యమైన వస్తువు కొరకు తాత్కాలికంగా అయినా సరే అప్పటికప్పుడు లాభం వచ్చేది కాకుండా దీర్ఘకాలంగా లాభాన్ని ఉండేటట్లు చూసుకునేవాడు, వీళ్ళందరూ కావాలి. ఇహాముత్ర ఫల విరాగము అంటే ఏంటి సార్? ఇహ ఈ లోకం, అముత్ర పరలోకం. ఇహలోకం కానీ స్వర్గలోకం కానీ తిరిగి తిరిగి పునర్జన్మలకు వచ్చేటువంటి పద్ధతిలో ఉన్నదాన్ని ఎంత సుఖమైనప్పటికీ దానిని ఆశించకుండా శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మ విద్యని, ఆత్మవిద్యని ఆశ్రయించడం, దాని కొరకు మనం ఏమి చెయ్యాలంటే ఇహలోక స్వర్గలోక భోగాలను త్యాగం చెయ్యాలి. అప్పుడు కానీ దాన్ని సాధించలేం. తర్వాత శమము అన్నాడు. ఎప్పుడు కూడా శమించి సాత్వికంగా ఇతరులు రెచ్చగొట్టినా అటు ఇటు చెదరకుండా ఉండేవాడి యొక్క గుణాన్ని శమము అంటారు. ఒకవేళ కాస్త చెదిరినా మళ్ళీ నిగ్రహించి వెనక్కు లాక్కునేటువంటి దాన్ని దమము అంటారు. తితీక్ష అంటే ఏంది? ఏది వచ్చినా సరే అన్నిటిని అంగీకరిస్తూ ఓర్పుతో సమత్వ భావన కలిగి ఉండటమే తితీక్ష. అంటే ద్వంద్వాలు లేదా ఇష్టాయిష్టాలను తోస్తే తన లక్ష్యానికి ఆ ఇష్టాయిష్టాలని అడ్డు రాకుండా తన లక్ష్యానికి ఏది పనికి వస్తుందో దానిని మాత్రమే స్వీకరించేవాడు తితీక్షను పాటిస్తాడు. ఈ తితీక్షను సాధించాలంటే ఉపరతి ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఉపరతి అంటే ఏంది? దేనివల్ల నువ్వు ఆనందపడుతున్నావో ఆ ఆనందాన్ని ఆ విషయం నుండి మరలించి ఆత్మ విషయం మీద లగ్నం చేయాలి. ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, రతిని ఉపసంహరించి దానిని ఆత్మరతి వైపుకు మళ్లించాలి. దాన్ని ఉపరతి అంటారు, డైవర్షన్ ఆఫ్ ది మైండ్. దీనివల్ల తితీక్ష సాధ్యమవుతుంది. దాని తర్వాత ఏముంటుంది సార్? శ్రద్ధ. శ్రద్ధ అనగా పైన చెప్పినటువంటి విజ్ఞానము, వివేకము, లౌకికము ఇవన్నీ పెట్టుకుని కావలసినటువంటి ఆత్మవిద్యకు గురు శుశ్రూషలు చేసి వినయ విధేయతలతోటి ప్రాపంచక విషయాలను పక్కకు తోసేసి శామ, దామ, ఉపరతి, తితీక్ష 4 వచ్చాయి కదా, ఈ 4ంటిని ఆచరిస్తూ ప్రాపంచిక విషయాలు ప్రక్కకు తోసివేస్తే ఆ గురుపై నీకు కలిగే ఏకాగ్రత ఉందే దాని వేరేయా శ్రద్ధ అన్నాడు. నువ్వు ఎందుకోసం గురువు దగ్గరకు వచ్చావో ఆ లక్ష్యం నెరవేరటమే సమాధానం. ఎందుకోసం ప్రైవేట్ పెట్టించుకున్నావు? ఫలానా సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు రావాలి అని తప్పకూడదని కదా. సమాధానం ఏంటి? అనుకున్నట్లుగా మంచి మార్కులు రావాలి. అలాగే నేనెవరు అనేటువంటి ప్రశ్నకు ఆత్మవిద్య ద్వారా నేను అదై ఉన్నాను అనేటువంటి లక్ష్యము ఏదైతే నీ స్వానుభవానికి వస్తుందో చిట్ట చివరికి అది సమాధానం. కోహం అనేది ప్రశ్న, సోహం అనేది సమాధానం. ఈ విధంగా సమాధి శక్య సంపత్తి ఉండాలి. అందులో కొన్ని ఉన్నా కానీ తెలివైన వాడు ఇవన్నీ చేస్తాడు. జీవితంలో కొట్టబడ్డవాడికి అనుకోకుండా వైరాగ్యం వస్తుంది, బలహీనుడికి అనుకోకుండా వినయం ఉంటుంది. వృద్ధా నారీ పతివ్రత అని ఒక సామెత ఉంది. అనే పద్ధతిలో ఇప్పుడు ఆమెకు బాగా ముసలితనం వచ్చేసింది, ఎక్కడ పోతుంది చెప్పండి?
ఇప్పుడు చాలా పతివ్రతారాలు యవ్వనంలో అది నన్ను అడగం, వార్ధక్యంలో పతివ్రత అని ఒక సామెత ఉంది, ముతక సామెతలు అంటారు. అట్లా దీపం ఉండగా ఇల్లు చెక్కబెట్టుకోవాలి, ఆరోగ్యం ఉన్నప్పుడే భగవంతుని దగ్గర చేర్చుకోవాలి కదా. చాలామంది తాము శీలవంతులుగానే అనుకుంటారు. ఆ వాతావరణానికి ఆ సమయానికి అతను ఏమి చేయలేని పరిస్థితుల్లో చాలా మంచివాడిగా అణిగిమణి ఉంటాడు. మళ్ళీ పరిస్థితులు మారి తనకు భోగం వచ్చి, సంపద వచ్చి, అధికారం వస్తే అప్పుడు కూడా అలాగే ఉండాలి, కానీ అహంకరించకూడదు. అది నియమబద్ధత. ముముక్షుత్వం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం 3 ఉన్నాయి. అలా కాకుండా కేవలం ఆత్మజ్ఞానం కొరకు ఈ మిథ్యా జగత్తు మీద ఉన్న రాగాన్ని నేను సంహరించుకుంటున్నాను, ఈ ప్రపంచం నాకు అవసరం లేదు, ఆలోచిస్తే ప్రపంచం లేని దాని గురించి నాకెందుకు ఈ వెంపర్లాట, శాశ్వతమైనటువంటి ఆత్మ వస్తువు నేను ఎలా అయి ఉన్నానో, ఎట్లా సంపాదించాను, అటువంటి గురువు మీద విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతో విడిచిపెట్టకుండా కోతి పిల్ల ఎలా అయితే తన తల్లిని గట్టిగా పట్టుకుంటుందో దాన్ని మర్కట కిషోర న్యాయంగా తీవ్ర తపనతో ఉండడమే తీవ్ర మోక్షేచ్ఛ. మోక్షాలు 3 రకాలు: మంద మోక్షేచ్ఛ, మధ్య మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ. చూసారా 3 రకాలు. వెళ్ళిపోతారు తాత్కాలికంగా. అంటే మంద మోక్ష ఇచ్ఛ అంటే ఏంటంటే తాత్కాలికంగా ఉంటుంది, వెళ్ళిపోతారు అంతే. మధ్య మోక్షేచ్ఛ అంటే పరిస్థితుల్లో వస్తాడు, చాలా కాలం ఉంటాడు, మళ్ళీ పరిస్థితులు అనుకూలంగానే మళ్ళీ వెళ్ళిపోతాడు. తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఎంత సంపద వచ్చినా, ఏమొచ్చినా, కష్టాలున్నా లేకపోయినా నాకు మోక్షమే కావాలి అని అంటాడు. ఇవాళ చాలామంది డబ్బు సంపద అన్నీ ఉండి కూడా నాకు మోక్షం కావాలని వచ్చాను, పరిస్థితుల వల్ల రాలేదు. వాళ్ళకెందుకో పూర్వజన్మ సాధన వల్ల కానీ ఒక గురువు దొరకడం, గురువుని పట్టుకొని నడవడం అనేది గురు శిష్య న్యాయంగా జరుగుతున్నది. అటువంటి వారు తీవ్ర మోక్షేచ్ఛతో ఉంటారు. ఈ 4 ఉన్నవాడే అధికారి. బ్రహ్మ అనేటటువంటి ఒక విషయం గొప్పది. అది జీవుడనే వాడికి సంబంధించినది. సంసార దుఃఖం నుండి, బంధం నుండి అది విడుదల చేస్తుంది. కాబట్టి ప్రయోజనము ఉన్నది. 4వది, ఇది వినడానికి దారిపోయేవాడికి, బజాన్న పోయేవాడికి, విని వినకుండా సాధన చేయకుండా ఉండేవాడికి చెప్పరాదు సుమి. అందుకని ఈ సాధికరతే సాధనా చతుష్టయం సంపత్తి 4 ఉన్నవాడికి చెప్పాలి. కనుక అటువంటి వారికే నువ్వు ఉపన్యాసం చెప్పాలి. ఎవరు పెడతావాడు కదా. ఒక క్రైస్తవుని కూర్చోబెట్టి రామాయణ భారతాలు చెప్తావా? ఒక మహా హిందూ సంప్రదాయం తీసుకొచ్చి బైబిల్లో ఫలానా కొత్త నిబంధనలు ఇలా ఉంది, పాత నిబంధన అంటే వింటాడా? ఒక ముసల్మాన్ తీసుకొచ్చి గ్రంథ్ సాహెబ్లో ఇలా ఉందంటే వాడు ఆ సాహెబ్ ఊరుకుంటాడా? కనుక ఉపన్యాసం చెప్పడం కూడా ఒక ఆర్ట్. ఎవరికి ఏది అవసరమో దాన్ని మనం గ్రహించి చెప్పగలిగి ఉండాలి. ఇతరులను మెప్పించే ప్రయత్నంలో అప్పుడప్పుడు కథలు, పిట్టకథలు చెప్పే ప్రయత్నం వాళ్ళు బాగా చెప్పారని చప్పట్టు కొట్టినప్పటికీ శిష్యుడిలో పరివర్తన రాకుండా, శిష్యుడిలో అజ్ఞానము తొలగి సాధనకు పురోగమించకుండా ఉంటే అదేం ఉపయోగం? అది రాణించదు. ఇవన్నీ రాణించవు. ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కొన్ని తమాషగా ఉంటాయి. ఈ మైకాసురుడు చెప్పాం కదా, వీళ్ళేం చేస్తుంటారంటే ఇప్పుడు 5 నిమిషాలు ముగించేవాడు అరగంట అయినా ముగించలేదు. కొంతమంది ఏం చేస్తారంటే చప్పట్లు కొడతారు. అంటే అర్థం ఏంది? నాయన ఆబ్రా బాబు అని. అలాగే కొంతమంది కొట్టారు. ఏమనుకున్నారంటే చూడండి మేము ఆయన చేత ఆపించేస్తాము, చప్పటి భయపడి ఆపేస్తాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఆపాడు. ఈయన ఏమనుకున్నాడు తెలిసిన, ఆహా నా ఉపన్యాసం ఇంత బాగుందని మీరు చప్పటి కొట్టారు, ఇంకో 5 నిమిషాలు పొడిగిస్తానని. మైకాసులతో మజాక. వీటన్నిటి వల్ల శ్రమ తప్ప ఫలితం శూన్యం. శాస్త్రజన్య జ్ఞానంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అనుభవ జ్ఞానం కూడా సంపాదించాలి. పండితులు అంటేనే శాస్త్రజ్ఞాన జన్యం, అనుభవం కూడా సంపాదిస్తే వారు విద్వాంసులై బ్రహ్మవేత్తలవుతారు. చివరికి ముక్తుడవుతాడు. అది మనకు కావలసిన ఫలితం. అనుభవంలోకి రాని విద్య ఎంత నేర్చుకున్నా నీ స్వానుభవానికి రాకపోతే ఎట్లా చెప్పండి? ఇతర విద్యలు నీకు స్వానుభవానికి రానవసరం లేదు, అవి పాస్ అయితే చాలు. సంస్కృతం సబ్జెక్ట్ తీసుకుంటే మార్కులు బాగా వస్తాయని 100కి 90 తెచ్చుకొని 50 క్లాసులకు చేరగానే సంస్కృతాన్ని వదిలేసి ఇంజనీరు, డాక్టర్ గానే మర్చిపోయాడు. అంటే అది ప్రయోజనానికి, అనుభవానికి రాలా. అలా 90 మార్కులు తెచ్చుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఏదో సర్టిఫికేట్కు ఉపయోగపడతాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. బ్రహ్మ విద్యకు మాత్రం థియరీ, ప్రాక్టికల్లో 100కి 100 మార్కులు రావాలి.
రెండింటిలోనూ థియరీ అనుభవం కూడా 100కి 100 రావాల్సిందే. ఆ తర్వాత ఏ సాధన నీకెందుకు అని వదిలివేసిన తర్వాత ఇక శిష్యుని యొక్క ప్రమేయం లేదు. గురువుని గట్టిగా పట్టుకుంటే చాలు, కొంత దూరమే మర్కట కిశోర న్యాయం, ఆ తర్వాత భ్రమరకీటక న్యాయం, ఆ తర్వాత మార్జాల కిశోర న్యాయం వరుస క్రమంలో పోతూ ఉంటుంది. అనుభవంలోనికి రాని విద్య, విజ్ఞానం మొదలైన వాటి వలన ఏమీ ప్రయోజనం ఉండదు. దీన్నే ఇందుకింత టైం తీసుకుని చెబుతున్నామంటే ఈ సర్వ వేదాంత శిరోభూషణం దేనికది చెప్పేసుకుంటూ పోతుంది. మీకు శాస్త్రవాసన, లోకవాసన ఇవన్నీ చెప్పడం లేదు. మీ పాఠాలున్నాయి. 10వ తరగతి పరీక్షకు నేరుగా వెళ్ళినట్లే 1 నుండి 8 వరకు గ్రహించే శక్తి ఉన్న వాళ్ళకి నేరుగా 10వ తరగతి పాఠాలు చెప్పినట్లే పట్టుకోగలిగిన వాళ్ళకి సమయం వృధా కాకుండా చెప్తున్నాం. క్రింది నుండి చెప్పలేదు కాబట్టి ఇక్కడ వాటికి ప్రాధాన్యత ఇవ్వవలెను. ఎందుకంటే బయలేమో లక్ష్యం. ఎందుకంటే కేవలాత్మ అనే అఖండ ఎరుక కావాలి. ఎక్కడి నుండో మొదలు పెడుతున్నాం, చిన్న చిన్న పాఠాలు చెప్పకుండా వెళ్తున్నాం. కాబట్టి ముందుగా నీ శీలం ఎట్లా ఉండాలి, నీ వివేకం ఎట్లా ఉండాలి, నీ లౌకిక జ్ఞానం ఎట్లా ఉండాలి, నీ విచక్షణ ఎలా ఉండాలి, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం లేని విద్యార్థి, ఇవి కూడా చెప్పుకొస్తున్నాం. దీంట్లోనే మన శీలాన్ని మనం బాగుపరుచుకొని లక్ష్యంలో ఏ శీలం ఉండాలని గురువు చెప్పాడో ఆ దిశగానే పరిశీలిస్తూ ఉండండి. దానికి వ్యతిరేకంగా నీ స్వభావం పనికి మాలినది ఏదైనా ఉంటే దాన్ని దూరీకరించుకోవాలి. అక్కరలేని వాటిని వదిలిపెట్టండి, కావలసిన దాన్ని స్వీకరించండి. ఇదే పాయింట్లో ముందుకు వెళదాం. ఆత్మజ్ఞానాన్ని వెనక్కు తీసుకువెళ్ళే దాన్ని దూరం చేయండి. ఆత్మజ్ఞానం వైపు ముందుకు తీసుకెళ్లే దాన్ని పరిశీలించాలి. ఇంతే సంగతి. విషయాలను విషయీకరించుకోకూడదు, నిర్విషయం చేసుకోవాలి. మనలో నిలకడగా ఉన్న జ్ఞానము వృధా కాకూడదు. ఒక బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మళ్ళీ ఛార్జింగ్ అయినటువంటి బ్యాటరీ పూర్తిగా వస్తువులకు మీకు ఉపయోగపడాలి. ఈలోపే డిశ్చార్జ్ అయిపోయి ఈ ఛార్జింగ్ చేసేంత వృధా అవ్వకూడదుగా, అవునా కదా? అలాగే మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ చెవితో విని ఆ చెవిలో వదిలిపెట్టకుండా చెవి ద్వారా విన్నప్పటికీ అనుభవాన్ని తీసుకునే పద్ధతిలో వింటే అదేమవుతుంది, హృదయానికి చేరుతుంది. విషయంగా అర్థం చేసుకుంటే బుద్ధికి వెళుతుంది. ముందు బుద్ధికి అక్కడి నుండి హృదయానికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు నేర్చుకున్న జ్ఞానము బ్యాటరీలో అయిన ఛార్జింగ్ నువ్వు ఎప్పటికైనా వినియోగించుకునే అవకాశం వృధా కాకుండా ఆచరించి సాధన చేసి యోగ్యత సంపాదించి యోగ పద్ధతిలో దాన్ని యోగించిన తరువాత దానిని స్థిరం చేసుకొని సిద్ధింపజేసుకోవాలి. దానినే అనుభవంలోనికి తీసుకోవాలి. అనుభవానికి తెచ్చుకోవడంలో ఉన్నదే నీ గొప్పతనం. ఇంకను లోక కళ్యాణానికి వినియోగించినప్పుడే దాని సార్థకత. లోక కళ్యాణం అని చెప్తున్నాం కానీ నువ్వు నేర్చుకుని ఇతరులకు కూడా చెప్తే, ఈ మార్గంలోకి ఇతరులను కూడా రప్పిస్తే నువ్వు ఎటువంటి వాడివి, ఈ స్థితికి వచ్చావో, ఆ స్థితి నుండే ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డావో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావో, నీ సాధనలో ఎన్నిసార్లు పడిపోయి లేచావో నీకు అనుభవమేగా. అటువంటి వాణిని నువ్వు మళ్ళీ గట్టిపరుచుకుంటే జారిపోకుండా ఉంటావు. అలా గట్టిపరుచుకోవాలంటే కొత్త శిక్షణలు ఎవరినైనా సరే, స్నేహితులనైనా సరే, కాస్త నీ మాట వినగలిగేవారు దొరికితే క్రమంగా వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలోకి దిగి ఒకేసారి నీ పాండిత్యాన్ని ఒలకబోయకుండా చాకచక్యంగా నైపుణ్యంగా వాళ్లకు చెప్పగలిగితే వాళ్ళు మారారో లేదో నీకు అవసరం. కానీ ఆ ట్రైనింగ్లో వచ్చినటువంటి జ్ఞానము స్థిరమై నీకు ప్రయోజనమై నీ స్వానుభవానికి అది తప్పకుండా వస్తుంది. అది మర్చిపోరాదు. ఇలా ఇతరులు చెప్పడానికి లోక కళ్యాణం అని పేరు పెట్టినప్పటికీ వాళ్ళనేదో నేను మారుస్తున్నాననేటువంటి అహంకారం నీకు ఉండకూడదు సుమి. ఒక గురువు తన వద్ద గలగ శిష్యుల ద్వారానే ఆపై స్థితి అందుకుంటాడు. సహనావతు సహనౌ భునక్తు అన్నప్పుడు అర్థమైంది. సహనౌ భునక్తు అనే పదంలో శిష్యుడు గురువు కూడా వారి స్థాయికి తగినటువంటి అనుభవాన్ని పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ప్రార్థన ఉంది. కనుక కొంతమంది శిష్యులకు బోధించడం ద్వారా అక్కడక్కడ తన సాధనలో గురువు కూడా ఏదైనా లోపాలుంటే, కొంతమంది శిష్యుల యొక్క కష్ట నష్టాలు, బాధలు, వాళ్ళ ఆలోచనలను ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఆ శిష్యులు గురువు ముందు పెడితే వాళ్లకు సలహా ఇచ్చి మళ్ళీ తన శక్తి యుక్తి ఇచ్చి ఆ శిష్యుని ఆ సమస్య నుండి అధిగమింపజేస్తున్నాడో అతడు చెప్పినప్పుడు ఆ గురువు దారిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను తను సర్దిద్దుకుంటాడు. అప్పుడు గురువు గారు పునరంకితం చేసుకొని తాను కూడా అధిగమిస్తాడు.
ఇదే సహనౌ భునక్తు అంటే. అందుకని లోక కళ్యాణం అనేది ఒక మిషన్, అంటే ఒక సాకు. ప్రజాసేవ అనేది కూడా ఒక మిషన్. ప్రజాసేవలో నువ్వు స్వార్థాన్ని పోగొట్టుకున్నావు, నీ స్వార్థాన్ని పెంచుకుంటున్నావు, అంతమందిని మేనేజ్ చేయడం ద్వారా నీ అహాన్ని తగ్గించుకుంటున్నావు, రజోగుణాన్ని తగ్గించుకుంటున్నావు. ప్రజాసేవ ద్వారా, సమాజ సేవ ద్వారా వ్యష్టి నుంచి సమిష్టికి వెళుతున్నావు. అన్నదానాలు మొదలైనవి చేసినప్పటికీ దానికంటే మిన్నగా జ్ఞానదానం గొప్పది. ఎంత ఉంటే అంత. అయితే నీకు తెలిసిన దాని మీదే నీకు ఒక వివేకం ఉండాలి. నాకెంతవరకు తెలుసు, తెలిసినంతవరకు నిర్దుష్టంగా తెలుసు, ఆపైది నాకు అనుమానంగా తెలుసు అని నీకు ఏది తెలుసో ఏది తెలియదో నీకు ముందు తెలియాలి. నీకు ఎట్టి అనుమానము లేకుండా దృఢంగా తెలిసింది మాత్రమే ఇతరులకు తెలియజేయాలి. నీకు అనుమానంగా ఉండి చెప్పకూడదు సుమి. అలాగే అక్కడ అది నిర్ణయంగా కూడా చెప్పకూడదు. ఇలా చెప్పారు అనాలి, కానీ మన నిర్ణయంగా ఆడ చెప్తే దానికి ఎవరు అంగీకరించరు. ఇంకను లోక కళ్యాణానికి వినియోగించినప్పుడు దాని సార్థకత ఉంటుంది. ఇట్టి అనుభవమును పొందుటకు మనం 3 దశలు దాటాలి. 1 తెలుసుకోవడం, 2 తెలుసుకున్న దాన్ని దర్శించడం, 3వది దర్శించిన దానితో తాదాత్మ్య చెంది దాంట్లోకి ప్రవేశించి అదే తానవడం. జ్ఞాతం అంటే తెలుసుకోవడం అంటే దానిలో చేరి దాన్ని గ్రహించడం అని అర్థం. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం. ఇప్పుడు ఆత్మవిద్యకి వెళుతున్నాం. ఆత్మ అంటే ఎలా ఉంటుందో జ్ఞాతం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమి చేశారు, ఆత్మ యొక్క సమీపానికి చేరారు కదా, ఇది ద్రష్టం. ఆత్మ యొక్క సమీపానికి చేరడమే కాకుండా ఆత్మని నువ్వు పొందావు. అనాత్మ తాదాత్మ్యత నుంచి వేరే ఆత్మనిష్టని సంపాదించావు. ఆత్మనిష్టని సంపాదించడాన్నే పొందుట అంటారు. ఆత్మలోకి ప్రవేశించి ఆత్మగానే అయిపోయావు. దేంట్లోకి ప్రవేశిస్తే అదైపోతున్నావు నువ్వు. ఇది ప్రవేష్టం. విషయంలోకి ప్రవేశిస్తేనే విషయాకారం చెందుతున్నావు. ఈ విధంగా అజ్ఞానంలో దానిని తాదాత్మ్యత అన్నాం. జ్ఞానంలో దానిని పొందుట అంటే అన్నప్పుడు అది యోగం. వాడికి మంచి యోగం వచ్చిందిరా అంటారు కదా, అది. ఆ యోగ స్థితిలో ఆత్మనిష్ట కలిగింది. ఇంకా పైనుంది పొందుట అనేసరికి ఏమైందంటే యోగం అంటే 2 వస్తువులు కలవడం అని అర్థం. నేనున్నాను, నేను దాన్ని పొందాను అంటున్నావు. అంతేగాని ఇంకా అద్వైతం సిద్ధించలేదు. అద్వైతం ఎప్పుడు సిద్ధిస్తుంది? పొందుట అనే దానికి కూడా నువ్వు సాక్షిత్వం అయ్యి ఆ పరిస్థితిని తెలుసుకుని ఆ పరిస్థితిలో ఉండి ఆ స్థితికి కూడా సాక్షి విలక్షణంగా ఉండాలి. అందుకని అది పొంది తీరాలి. అందడమేమో ద్రష్టం, పొందడమేమో ప్రవేష్టం, మీరడమేమో అధిగచ్చతం. జ్ఞాతం అంటే శాస్త్రములో ఉన్న అమూల్యమైనటువంటి విషయాల గురించి గురువుల ద్వారా, పెద్దల ద్వారా, అనుభవం ద్వారా తెలుసుకోవడం. అందువల్ల వాటి యందు సహజంగా ఆసక్తి పుడుతుంది. అప్పుడు వాటిని ఎలాగైనా సరే పూర్తిగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలని అన్వేషించి విచారణ చేసి దాని యొక్క సమీపానికి వెళ్ళాలి. సమీపానికి వెళ్ళినప్పుడు అది దర్శనం. ఆ సమీపంలోకి చేరావు, దర్శనానికి ఒక అనుభవం ఉంటుంది. ఈ దర్శనము, అనుభవం అనేటువంటివి తారకం కదా. విషయంగా తెలుసుకునేది జ్ఞాతం. జ్ఞాతం దగ్గర సాంఖ్యం పూర్తయింది. నువ్వు అదే అయిపోయావు కాబట్టి ఇక నీకు మనస్సు లేదు, అంటే అమనస్కము. ఆ స్థితిలో విక్షేపము పోయి నీవు అదే అయి ఉన్నావు కనుక నీవైన స్థితి నీ స్వానుభవానికి రావడమే ఆత్మనిష్ట. అది ప్రవేశం. అంటే మొదట్లో ప్రవేశం అని ఎందుకన్నాడు? ఆత్మని లక్ష్యంగా పెట్టుకొని ఆత్మలోకి చేరావు కాబట్టి ప్రవేశం అన్నాము. ఆత్మ వేరు, నువ్వు వేరా? నేనే ఆత్మస్వరూపుని కనుక అహం బ్రహ్మాస్మి. కనుక ప్రవేష్టం అనేటువంటిది ఆత్మనిష్టగా, బ్రహ్మనిష్టగా పదం మార్చి చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక సాధనలో పొందాను, ప్రవేశించాక అన్నప్పటికీ అప్పుడు లక్ష్యంగా చెప్పాను. కాబట్టి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళిందేమో దర్శనం. చేరి లక్ష్యము తానైనది నిష్ఠ. లక్ష్యములోనికి వెళ్ళామంటే ప్రవేశించాము. ఈ పదాల క్రింద ఏదైతే వాడుతున్నామో బ్రహ్మ తప్ప రెండవది కాదు. బ్రహ్మమే సత్యం.
అన్యం లేదు. అందుకనే శంకరాచార్య అద్వైతం చెప్పాడు, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. ఊరికే చెప్పలా, బ్రహ్మమే సత్యము, అన్యము లేదన్నప్పుడు ప్రవేశం ఉండదుగా. పైగా నువ్వే అది అయి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవేశం అన్నప్పటికీ నిజానికి మాయలో భ్రాంతిలోనే కొన్ని మజిలీలు దాటటంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతోందని అనుకున్నప్పటికీ నిజానికి లేనిది లేకుండా పోతే ఉన్నదేదో ఉంటున్నది అని, అది నీవే అయి ఉన్నప్పుడు అది ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అన్నాడు. అది గచ్చతి అని నాలుగవది చెప్పినా కూడా ఆ పరిపూర్ణత్వమైనటువంటిది ఇది నీవే అయి ఉన్నది, నీకు స్వతసిద్ధించినది అనగా నీవే అన్ని కాలాలలో అదై ఉన్నావు. ఈ ప్రయాణమంతా మాయలో జరిగింది కాబట్టి ఈ ప్రయాణమే కాదు, రెండవ దర్శనంలో ఇట్టి శాస్త్రములు విశేషములు ఎన్నెన్నో పరిశీలించాము. సాంఖ్యము ఆపోయింది. అమితమైన పట్టుదలతో విచారించా అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆనందిస్తారు, కొంతవరకు తృప్తి కలిగింది. ఇది ఉపరతి అంటారు. తనలో తాను రమించడం అనేది ఆత్మరతి. ఆత్మారాముడు కొంతవరకు తృప్తి కలిగిన దశలో సంతృప్తి చెందిన ప్రయోజనం చాలదు. మానవ కళ్యాణానికి, దేశ పురోభివృద్ధికి ఆత్మానుభవం ఉపయోగించినప్పుడే ఆ ప్రయోజనము సంపూర్ణమవుతుంది. ఆత్మనిష్ట నీకు వచ్చింది, అది దృఢపడి సహజమై గట్టిపడాలి, మళ్ళీ చేజారిపోకూడదు. అది సహజమయ్యేదాకా లోక కళ్యాణం కొరకు, మానవ కళ్యాణం కొరకు ఎవరో ఒకరిని స్నేహపూర్వకంగా దగ్గర చేసి ముందు మంచి చెడుగా చెప్పడం మొదలుపెట్టి, న్యాయాన్యాయాలు ధర్మాధర్మాల దగ్గర మొదలుపెట్టి, ధర్మార్థ కామమోక్షాలనే అర్ధకామాన్ని ధర్మంగా ఆచరించే పద్ధతి మార్చి, ఆ రకమైనట్టి యుక్తి ఉపాయము నీలో ఎప్పుడైతే ఉందో అప్పుడు స్పష్టత పెరుగుతుంది. ఇది ఆత్మవిచారణ. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదే పదాచార్య సర్వేష్ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.